రాంబాబు అంకుల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాము. ఐ డోంట్ ఫీల్ దేర్ ఇస్ అ నీడ్ టు సే దిస్ అండి. పాప చాలా ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎంత అర్థం చేసుకోగలరో వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, కానీ నేను పూర్తిగా అర్థం చేసుకోగలను ఆ కుటుంబం ఈ రోజు ఏ రకమైనటువంటి బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఈ బాధని అనుభవించాను. అయితే మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, మనల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళకి మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన రావడం, ఆ బాధ్యత అనేది మాకు ఆ కుటుంబం ఇస్తుంది. ఎందుకంటే మేము ఆడంబరాలకు పదవులు తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాదు, బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మా నాన్న బాధ్యత నేను ఎలాగైతే తీసుకున్నానో అదే విధంగా ఈరోజు మౌనిక తన తండ్రి బాధ్యత తీసుకొని అండగా నిల్చుంది ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ నాయకులకైతే ఏమి కార్యకర్తలు. అది అభినందించాల్సిన విషయం. మొట్టమొదటిగా మేమందరం అనుకుంది కూడా ఫస్ట్ చూడంగానే రాంబాబు అంకుల్కి ఇట్లా జరిగింది, ఏంటి ఇప్పుడు పరిస్థితి అనుకున్న వెంటనే మొట్టమొదట బయటకు వచ్చి ధైర్యంగా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. దానికి ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనండి. రాంబాబు అంకుల్ గురించి వస్తే మాకెంతో సన్నిహితులు. నాన్న చెప్పినట్టు నెల్లూరు ఇన్ఛార్జ్ మినిస్టర్, నాన్న కొలీగు, ఎంతో దగ్గరగా పనిచేశారు ఇద్దరు. ఆయన ఫ్యామిలీని ఇలా కలవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే రోజు చూసే కొద్దీ రాజకీయం ఇంత దిగజారిపోయి కూడా చెయ్యాలా అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఏమొస్తుంది అనేది అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఈరోజు మేము అనగదొక్కుతాం, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మేము మిమ్మల్ని భయపెడతాం కాబట్టి మీరు ఆగిపోండి అని అనుకుంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఎంత మమ్మల్ని కిందకి తొక్కాలనంటే అంత రెట్టింపు కసి, డిటర్మినేషను, ఇంకా ఒక మా జగనన్నని మేము గెలిపించుకోవాలి అనేటువంటి భావాన్ని మీరే నింపుతున్నారు మాకు. ఆయనకి సైన్యంలో పనిచేయాలనేటువంటి భావన మా అందరికీ ఉంది, అది మీరు అణచలేరు. మా కుటుంబంలో జగనన్న మా కుటుంబ పెద్దలాగా. ఈరోజు ఆయన నాన్న అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, కానీ వచ్చారు, చెప్పారు, మాకు అండగా నిల్చున్నారు. ఆయనకి నేను నా ప్రాణాలైనా అడ్డుపెట్టి ఆయన్ని రేపు గెలిపించుకోవాలనేటువంటి కసి నాకు ఈరోజు ఉంది. ఎందుకంటే జగనన్న మాకు అండగా ఉన్నారు, కార్యకర్తలు నాయకులు మాకు అండగా ఉన్నారు. మీరు ఏం చేయగలరండి? ఒక 3 నెలలు మా నాన్న మాట్లాడలేదు, తిరిగి వచ్చాక మళ్ళీ ప్రశ్నించారు. ఆ 3 నెలలు నేను ప్రశ్నించాను. ఇప్పుడు ఈ రోజు కూడా రాంబాబు అంకుల్ లేకపోతే మౌనికమ్మ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు చేసే తప్పులు బయటికి తీసుకొస్తుంది, మీరు చేసేటువంటి అన్యాయాలు బయట పెడుతుంది. మీరేం తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చేసే తప్పులు, ఈ రోజు మీరు చేసేటువంటి అన్యాయానికి రేపైనా మీరు సమాధానం చెప్పాలి కదా. లేనటువంటి కల్తీ లడ్డులో ఎలా ఉందని ఆపాదించారో అదే విధంగా చెయ్యనటువంటి నేరం రాంబాబు అంకుల్ మీద పెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో విజువల్స్ తో సహా అందరం చూసాం. అంటే మీరే వచ్చి, మీరే తిట్టి, మీరే రెచ్చగొట్టి, మీరే అన్ని రకాల మనుషుల్ని ఇబ్బంది పెట్టి ఆ మనిషి ఒక్క సెకండ్ సంయమనం కోల్పోయాడు అని అంటే దాని మీద కావాలని ఆ మనిషిని తప్పు చేయాలనా? అంటే మీరు వచ్చి ఏమైనా చేయొచ్చు, మీరు దాడి చేయొచ్చు, మీరు కొట్టొచ్చు, మీరు తిట్టొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు, ఎదుటి మనిషి నోరు మూసుకొని కూర్చొని ఉండాలా? సరే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాట అన్నా గానీ వెంటనే పెద్ద మనిషి తరహాలాగా లేదు, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాట అన్న తర్వాత కూడా కావాలని వచ్చి, ఇది ఒకసారి జరిగితే యాక్సిడెంట్ అంటాం, 2 సార్లు జరిగితే యాక్సిడెంట్ అంటాం, ప్రతిసారి ఇట్లే జరుగుతుందంటే ఇట్ ఈస్ అ ప్లాన్డ్ ప్లాట్. అది అందరికీ అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. పోలీసులు ఎక్కడ ఉన్నారు, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఇటు వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఈరోజు మేం మాట్లాడట్లే, ప్రజలు మాట్లాడుతున్నారు. అన్యాయం అయ్యా ఇది. ఆడవాళ్ళు, మహిళలు, ఇప్పుడు నేను మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆడవాళ్ల మీద దాడులు చేస్తారా? ఏం అంత దిగజారిపోయి ఉన్నారా? మహిళలంటే కనీసం గౌరవం లేదా? మహిళల్ని ఏదో ప్రోత్సహించాలి, ముందు తీసుకెళ్లాలనేది ఎట్టాగూ లేదు ఈ ప్రభుత్వంలో. రోజు 10 కేసులు చూస్తున్నాము మహిళల మీద.
ఏమంటే మైక్ ఎత్తుకున్నారంటే మహిళల జోలికి వస్తే తాట తీస్తాం అది ఇది అని అంటే ఇప్పుడు మీ కార్యకర్తలే మీకు సంబంధించిన వాళ్ళే వచ్చి మహిళల మీద దాడి చేస్తే వాళ్ళ మీద ఒక్క కేసు లేదు. కనీసం న్యాయంగా అనిపిస్తుందండి ఎవరికైనా, వినడానికైనా చాలా ఎంత విచిత్రంగా ఉంది. ఈ రోజు మీరు మమ్మల్ని ఎంత అనగదొక్కినా ఎంత భయపెట్టినా భయపడే ప్రశ్నే లేదు. ఈ తాటాకు బెదిరింపులకు మేము ఎవ్వరం భయపడము. ఈరోజు మేము ఒక్కొక్కళ్ళము సైన్యంలాగా తయారయ్యి రేపు పొద్దున్నే మీ అన్యాయాల్ని ప్రశ్నిస్తాము. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొని వచ్చి మీరు చేసే ప్రతి తప్పుని సాక్ష్యాధారాలతో నిరూపించి ఆ రోజు మీకు శిక్ష పడే రోజు మీరు ఎవరి దగ్గర తప్పించుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ధైర్యంగా ఉన్నారు, వాళ్ళందరి మనోధైర్యం ఇలాగే ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ